ప్రజలను మోసం చేసి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రోజు మీ యొక్క 2 సంవత్సరాల కాలంలో అనేక వర్గాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క వర్గం తీసుకుంటే ఈ రోజు విద్యార్థులు తీసుకోండి, విద్యార్థులకు దాదాపుగా ఈ రోజు 12,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ రావాలి. పాపం వాళ్ళకు ఫీ రియంబర్స్ రావడం వల్ల ఈ రోజు ఏం చేస్తున్నారు, కాలేజీ యాజమాన్యము టీసీలు ఇస్తలేరు. ఇవ్వకపోవడం వల్ల పాపం ఈ యొక్క పేద వర్గాలకు చెందినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ తర్వాత ఉన్న ఈబీసీకి సంబంధించినటువంటి యొక్క విద్యార్థులందరూ మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. అరే మేము అడిగింది ఏంటంటే, ఈ రోజు మీకు ఈ ఇష్యూలు ఎందుకు వచ్చినాయి? ఈ రోజు 9E బ్లాక్ ఎందుకు ముందుకు వచ్చింది? బొగ్గు కుంభం ఎందుకు వచ్చింది? మీ మంత్రుల మధ్యన ఈ రోజు వాటాల పంచాయతీ వచ్చింది కాబట్టి మీరు గొడవ వల్ల ఈ రోజు మాకు తెలియడం వల్ల ఈ రోజు మా హరీష్ రావు గారు కానీ, మా కేటీఆర్ రావు కానీ ఈ యొక్క, ఎందుకంటే మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులు కాబట్టి ప్రజల పక్షాన ప్రశ్నించడం జరిగింది. ప్రెస్ మీట్లు పెట్టి మీరు చేసేటువంటి అవినీతిని బట్టబయలు చేయడం జరిగింది. అంటే మీరు బట్టబయలు చేయడంతో సైలెంట్ గా ఎవరో కూర్చుంటారా? ఈ రోజు 9E బ్లాక్ విషయంలో బొగ్గు కుంభకోణము దాదాపుగా సంవత్సరానికి 1,600 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి యొక్క అది. మరి ఈ రోజు ఏంటంటే, ఈ రోజు బట్టి ఏం చేస్తాడు, బట్టి నాకు కావాలని అన్నటువంటి ఒక సైట్ విజిట్ పెట్టాడు. అదే విధంగా రేవంత్ రెడ్డి బామ్మర్దికి నాకు కావాలనే ఉద్దేశంతో ఒక సైట్ విజిట్ అనేది పెట్టి, ఒక నిబంధన పెట్టి, కేవలం తమకు సంబంధించినటువంటి బంధువర్గానికి లేకపోతే తమ మనుషులకి ఇప్పించుకొని తద్వారా 100 కోట్ల సంపాదించుకున్నటువంటి యొక్క ఆలోచనతో ఉంది. కానీ మేము ఒక మంత్రులము, మాదొక ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం ఉంది, ఈ ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచన ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఈ రోజు బొగ్గు కుంభకోణం విషయంలో మరి మీకు అంత భయం లేకపోతే మీరు ఎందుకు ఈ రోజు టెండర్లు రద్దు చేసింది అడుగుతా ఉన్నాం.